నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, సునక పోరాటం. గమనించండి, జాతి వివక్ష, వర్ణ వివక్ష అనేది కేవలం మనుషులనే కాదండి, జంతువుల్లో కూడా తరతరాల నుంచి ఉంటూనే ఉంటుంది. ఇక్కడ జాతి ఒకటైనా వర్ణ వివక్ష అనేది ఎక్కువైతే ఇదే రకమైన తిరుగుబాటు జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ గమనించండి, వర్ణ వివక్ష అంటే ఇప్పుడు గోధుమ రంగులో ఉన్నాయి కదా కుక్కలన్నీ కలిపి బ్లాక్ కలర్లో ఉన్న ఒక కుక్కపై దాడి చేస్తున్నాయి. అంటే ఈ అడ్డా నాది, ఈ ఏరియా నాది, నువ్వెవడ ఇక్కడ రావడానికి అనే ఒక రకమైన, అంటే దీంట్లో రెండు పార్శ్వాలు ఉన్నాయి, మీరు గమనించారో లేదో. అది జాతి మీద అభిమానం మీద, వర్ణం మీద అభిమానం ఉండొచ్చు, అంతేగాని ఇలా ఇప్పుడు ఈ ఏరియా నాది అనేట్టుగా వారిని, అంటే వెళ్తే ఎక్కడి నుంచో వచ్చిన వారిని ఇలా దుయ్యబెడితే అది ఎంతవరకు సమంజసం అండి? అది ఇటు జంతువులనే కాదు, ఇప్పుడు మనుషుల్లో కూడా అదే రకమైన వైరం కొనసాగుతుంది. ఇక్కడ కేవలం నా వాళ్ళు మాత్రమే, నా అనే దానికి పరిధి చాలా విస్తృతమైందండి. అది సంకుచితం, అంటే కుంచితం చేసుకుంటే తక్కువ చేసుకుంటే తక్కువ, ఎక్కువ చేసుకుంటే ఎక్కువ. నా అనేది కేవలం నా కుటుంబం వరకా, అంటే నా ఫ్యామిలీ వరకేనా, లేకపోతే నా వీధి వరకా, నా ఊరు వరకా, లేకపోతే నా రాష్ట్రం వరకా, నా దేశం వరకా, లేకపోతే ఈ ప్రపంచం అంతా నాదే అనుకుంటే అంతా సుభిక్షమే కదండి. ఏమంటారు? మరొకసారి ఆలోచించండి. నా అనే భావన అందరిలోనూ ఉండాలి. సర్వేజన సుఖనో.